సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్, పలువురు హాస్టల్ విద్యార్థులు అస్వస్థత. చట్టం ముందు అందరూ సమానులే, న్యాయ విజ్ఞాన సదస్సులో లీగల్ సర్వీస్ కమిటీ ప్యానెల్ న్యాయవాదులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన బీసీ సంఘం నాయకులు. దేవనూరు మాజీ ఎంపీటీసీ వెంకటయ్య గౌడ్ టీడీపీలో చేరిక. అవసరం లేని దగ్గర రోడ్డెందుకు అనే వార్తకు స్పందన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో భోజనం కలుషితం చెంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. మంగళవారం తాండూరు పట్టణంలోని సాయిపూర్లో గల ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు హాస్టల్ వార్డెన్ పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు. అన్నంలో పురుగులు, చిన్న చిన్న రాళ్లు వచ్చాయని, అన్నం కూడా నాణ్యత లేకుండా వండుతున్నారని, చారులో నాణ్యత లోపించి నీటి శాతం ఎక్కువగా ఉందని విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి వండిన భోజనం తినలేకపోయామని విద్యార్థులు వాపోయారు. హాస్టల్లో సోమవారం రాత్రి తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మంగళవారం తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. మొత్తం 15 మంది విద్యార్థులకు గాను 4 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. మొత్తం మీద విద్యార్థులు ప్రాణప్రాయం నుండి తప్పించుకున్నారు. ఇదే విషయంలో విద్యార్థినిల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ నిర్వాహకులపై విద్యార్థినుల ఆహారంపై ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా భోజనాన్ని నాణ్యత లోపించకుండా చూడాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రస్తుత వార్డు కౌన్సిలర్ రత్నమాల నరసింహులు, పలువురు విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. అందరికి రావాలి కదా. అందరు తిన్నారా? పడేసారు. పడేసారు. ఒకే పైకి లేపారు. భయపడద్దు, చెప్పండి. నేను సండే రోజు కూడా వచ్చిందా? మేడం లేదు ఆ రోజు? ఆ రోజు అడిగిందా? ఏమన్నా చెప్పిందా మీరు? చెప్పిందా? అంత మంచిగా ఉంది అన్నారా లేదా? మీకు తారాబాయి వాళ్ళు పని చేపిస్తున్నారా లేదా? కరెక్టే. ఇప్పుడు మా వంటలు చేసేటోళ్ళు ఇంత పనులు చేపిస్తుందా? మరి ఆ విషయం నాకు చెప్పిందా? కూరగాయలు వస్తారు కదా, అంటే ప్రాక్టీస్ వస్తారు. ఎందుకంటే మళ్ళీ మన పని మనం చేసుకోవాలని ప్రాక్టీస్ కూరగాయలు వస్తారు కదా. చూస్తున్నారా? ఇంకా ఏమేమి పని చేస్తుందో చెప్పండి. మీకు టైం పాస్ కూడా అయిపోయిందని చెప్పి చేస్తున్నారా? వాళ్ళు చేపిస్తున్నారు. ఏం ఉన్నదని చెప్తున్నారు కదా, ఎప్పుడు అడిగినా సేమ్ ఇప్పటికి ఇట్లే ఉండదేమో. ఒక ఆమె మీద ఉంటాగానే మిమ్మల్ని తిట్టదంట కదా, తిట్టదా? కరెక్టే పమ్మా, తిట్టదా? ఏం పేరు ఆమె పేరు? ఇంకా తారాబాయి. अब તમે ના કાઈ બાથરૂમ દોરવાનું છે, ચાલો ટકાય તમે દો ઘસા પાણી લીવે કાઈ કામ કરો છો તમે? હા સાર કામ ઘસાવ છો પછી टेबल से झाड़ू माराव છે, બાથરૂમ भी દોરાવ છો? બાથરૂમ में पानी ले डालवा कोण દોરે કોણ સરિતા આંટી છે? લક્ષ્મી. हां हां તમે બાર જ બીજા हमारे रोटी पड़ी हमें काम लगाड़े साथ तब ढांढस है तुम्हें ना? हां अना कितना साल पानी चाहिए పోతే పని చేసేదానికి ఇంకా టేబుల్స్ అవి చూపిస్తారు, అది పోగొని అవి కట్టిస్తారు. अजय काय नाम था? राइट. कोणच क्लास आहे? प्रिन्सिपल काय करतो? तुम्हाला प्रॉब्लेम किती आहे दादा?
नाम कौन है? एक कोई एक को तो మరొకసారి ఇట్లా కాకుండా అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాము. ఈ సమస్య ఏమున్నది, మీరు ఎవరెవరు పేరు చెప్పిండ్రు కదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాం. అధికారులు ఏమన్నా ఉంటే మాకు వెంటనే మీరు కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు నుంచి చెప్తాం మేడం, ఎవరు చెప్పకపోతే నేను చెప్తాను మేడం. నిజంగానే మీకు ఏదో వినాయకుడి దగ్గర కూడా అడిగినా ఒక రోజు, అవును మేడం. ఆ రోజు కూడా ఏం జరగలేదు అని చెప్పింది. పురుగులు వచ్చినాయని నాకు అంతకు ముందే తెలుసు. పురుగులు మంచిగా చేస్తారు లేదు, మంచిగా చేసింది మేడం. అన్న పురుగులు వచ్చినాయంట కదా, మంచి రాలేవని చెప్పింది. ఒక రోజు రాళ్ళు వచ్చినాయంట, ఆ రాళ్ళు కూడా రాలేవని చెప్పింది. మీరు ఏం చెప్పారు? ఇంకా చేస్తారు కాబట్టి हमने अंदर देखो रोने आए बेटा इसको बातें कर ले ना मेरा अभी भी गड़ उतर गलत करके तो मैं केरा कुछ मुझसे पड़ल कौन केड़ो का తమ్ముడు లేడీస్ ప్రాబ్లం टीचर को देखकर जना टीचर को करे ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో గత 3-4 రోజుల నుండి ఈ ఫుడ్ పాయిజన్ గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఈ రోజుకి వచ్చి మేము ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంతవరకు దాకా 10, 12, 15 మంది పిల్లల దాకా చెక్ చేసి ఇక్కడ ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. మరి ఇక్కడ హాస్టల్లో వంట చేసే వాళ్ళని చూస్తే వాళ్ళదో తీరు వేరులాగుంది. పిల్లల్ని పట్టించుకుంటున్నారా లేదా, మరి ఎట్లా ఫుడ్ చేస్తుండ్రంటే లేదు మేము బాగా చేస్తున్నామని అంటున్నారు. అడగబోతే వాళ్ళు ఏదో బయట నుండి తెచ్చుకొని తిన్నామంటున్నారు. పిల్లల్ని అడిగితే మాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చినా వాళ్ళు లాగేసుకుంటామంటున్నారు. మరి ఇన్ని రోజుల నుండి కూడా ఉంటున్నారు. మరి ఈ మధ్యలో ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఏమైనా కానీ వంట చేసే వాళ్ళపైన చాలా చర్య తీసుకోవాల్సి వస్తుంది. వంట చేసిన వెంబడే ఇక్కడ హాస్టల్ వార్డర్ కానీ టీచర్స్ కానీ ఆ వంట చేసిన వాళ్లకు ముందు వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత పిల్లలకు భోజనం పెట్టాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఒక హాస్టల్ వార్డన్ మాత్రమే ఇక్కడ వీళ్ళకి రక్షణ ఉంటాడంట. ఇప్పుడు ఈ రోజు నుండి ఒక 3-4 రోజుల దాకా అందరు టీచర్లు కూడా ప్రతి రూమ్లో కూడా పిల్లల సంరక్షణ కోసం నైట్ డ్యూటీ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు హాస్పిటల్కి పంపిన ఆ స్టూడెంట్స్ దగ్గరికి మేము బయలుదేరుతున్నాము. అక్కడ పరిస్థితి ఏముందో, సిచ్యుయేషన్ ఏముందో అక్కడ చూసి తెలుసుకొని తర్వాత కూడా మేము చెప్తాం. విషయం తెలుసుకున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు గిరిజన సంక్షేమ హాస్టల్కు చేరుకున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలు ఏంటని అధికారులను నిలదీశారు. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తెలిసి కూడా ఇక్కడెందుకు జాగ్రత్తలు తీసుకోలేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి కౌన్సిలర్ నీరజా బాలరెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, బీజేపీ కౌన్సిలర్ అంతారం లలిత, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, తాండ్ర నరేష్ అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు సలీం, కౌన్సిలర్ శోభారాణి, బీఆర్ఎస్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే తదితరులు హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ దగ్గరికి పోలీసులు చేరుకొని పరిస్థితిని చేజారకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు కదా, మిగతా లేడు ఉన్నారు వేరే హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? ఏడు టీచర్స్ ఇంకా హాస్టల్లో వేరే పిల్లలకి అయిందని తీసుకోవడానికి. ఇప్పుడు మొత్తం ఎంతమంది పిల్లలకు? 15 members.
ఆ బండి ఎక్కించుకొని పోతుంది సార్. ఏం పేరు అమ్మాయి అమ్మది? గోలీబాయ్. ఆమె మధ్య సార్ మార్నింగ్ తీసుకెళ్ళిన వాళ్ళే సార్. పొద్దున చైతొత్తే ఇంకా 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 నెగ్లిజెన్స్ లోపల ఎంత మంది ఉన్నారు ఇంకా లోపల బయట కాల్చలేరు నెగ్లిజెన్స్ నెగ్లిజెన్స్ సత్తా నెగ్లిజెన్స్ లోపల ఎంత మంది ఉన్నారు నెగ్లిజెన్స్ మొత్తం రావాలి బయటికి రావాలి బయటికి రావాలి మొత్తం బయటికి రావాలి అనారోగ్యం పాలైన విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని హాస్టల్కు తరలించారు. కాగా అంతలోనే మరో 2-3 గంటల తర్వాత సాయంత్రం 5-6 గంటలకు హాస్టల్ విద్యార్థులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో నిర్వాహకులు హాస్టల్ విద్యార్థులను తిరిగి తాండూరు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ దగ్గర సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆదేశాల మేరకు తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్ పరిస్థితులను పర్యవేక్షించారు. ఇదే విషయంలో ఫుడ్ పాయిజన్ కు గురైన ఎస్టీ హాస్టల్ విద్యార్థినుల తల్లిదండ్రులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చోట రోజు ఒక హాస్టల్లో మరి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. మరి పిల్లలు కడుపు నొప్పి అని తలనొప్పి అని మరి ఇంతకుముందు ఒక అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది. మరి ప్రభుత్వంకి కళ్ళు కనబడట్లేదా, చెవులు వినబడడం లేదా? మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన లోపల ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాలు జరగలేదు, ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇలాంటివి జరగకుండా మరి 10 ఏళ్ళు కాపాడుకున్నాం మా ప్రభుత్వం హయాం లోపల. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు పిల్లలకు రక్షణ కరువైపోయింది. వాళ్ళు చదవాలంటే భయపడిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్లో పెట్టాలంటే మరి భయాందోళనకు గురవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం నిద్రావస్థ నుండి మేల్కొని మరి వాళ్లకు న్యాయం చేసే విధంగా మరి ముందుకు రావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ లోపల ఉన్నటువంటి ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉండరంట, తాను మధ్యాహ్నం మాత్రమే ఉంటుందంట. మరి ఇక్కడ ఉన్నటువంటి వంట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలను ఇష్టం ఉన్నట్ల గలీజ్గా తిట్టడము, మరి వాళ్ళతో అడ్డమైన వెట్టి చాకిరి చేపిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదంటే బాత్రూమ్లు కడిగిపోయడం, బాత్రూమ్లకు నీళ్లు పోపియడం, దీక్షలు కూడా వాళ్ళే తోమాలంట, గడ్డి బీకిపోయడము, వరండా మొత్తం ఊకడము, వాళ్ళ రూములు వాళ్ళే ఊక్కోవడము, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చదువులను పక్కకు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పని వాళ్ళు కూడా అడ్డమైన గలీజ్ మాటలు తిడుతూ ఉన్నారంట. ఆ పిల్లలు ఏడ్చుకుంటా చెప్తా ఉంటే మేము కూడా ఒక తల్లి మరి ఆ పిల్లలకు తల్లి
పొజిషన్లో ఉన్నాము. మా గుండె నీరు కారిపోతూ ఉన్నది వాళ్ళు ఏడుస్తూ ఉంటే. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మరి ఇలాంటి వారిపైన ఇమ్మీడియట్గా చర్య తీసుకొని మరి ప్రిన్సిపల్ గారికి కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పని వాళ్ళని కానీ ఇమ్మీడియట్గా తీసేసి ఏదైనా ఒక ఏజెన్సీకి అప్పచెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను తీర్చాలని చెప్పి తెలియజేస్తున్నాము. మా బీఆర్ఎస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ ఇదే విధంగా చేసినట్లయితే మేము ఖచ్చితంగా ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ప్రతి పిల్లవాడితో ఇవాళ అయితే లోపల కొద్దిగా పిల్లలంతా భయపడి ఉన్నారు. నేను నెక్స్ట్ మళ్ళీ వస్తా, పిల్లలతో ప్రతి పిల్లలతో మాట్లాడతా, పిల్లల పేరెంట్స్తో మాట్లాడతా. అలా ఏమన్నా యాజమాన్యం కానీ కిచెన్ ఫుడ్ తయారు చేసే ఆయాస్ కానీ పిల్లలతో ఏవైనా దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళపైన నిర్దాక్షిణంగా కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చి ఈ ఆయా ఇక్కడ అవసరం లేదని చెప్పేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించేలాగా నేను చర్యలు తీసుకునేదాన్ని కలెక్టర్ గారికి అంటే సార్ నిర్వాహకులు మార్చేయాలి, ఈ నిర్వాహకులు ఒకసారి ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు అంటారు. ఎవరు విద్యార్థులు చెప్తారు. ఓకే, అది నేను పిల్లలతో మాట్లాడతా. ఎవరైనా ఏ నిర్వాహకుడైనా నిర్వాహకులే కానీ పిల్లల పట్ల అశ్రద్ధ చూపినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేదానికి నేను కలెక్టర్ గారికి సమాచారం ఇస్తూ ఉంటాను. నేను వచ్చి రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. పిల్లలతో మాట్లాడినప్పుడు ఇప్పుడు మార్నింగే ఇవాళ హాస్పిటల్ పోయినప్పుడే తెలిసింది. నిన్న మొన్నటి సంఘటన తెలియదు. ఇప్పుడు తెలియగానే నేను కూడా రావడం జరిగింది. ఇంకోటి మీడియా మిత్రులకి ఏంటంటే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు అందరం చూసాము, 4 పిల్లలు ఉన్నారు కానీ 30-40 మంది అనేది అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ సమాచారం మీరు గుట్ట ఇవ్వండి, మీకు మేము గుట్ట కరెక్ట్ సమాచారం ఇస్తాం. అందరం మన పిల్లలు, అందరూ మన పిల్లలు, మన గుట్ట హాస్టల్లోనే ఉండి చదువుకొని ఉన్నాం కాబట్టి మనకు హాస్టల్ పరిస్థితులు తెలుసు. అందరి గుట్ట సహకరించాలని కోరుకుంటున్నాను. మనము ఈ మధ్యలో పేపర్లో చూసాము, కలెక్టర్ గారు పేపర్లో ఎంత ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలంతా హాస్పిటల్ పాలైందని చెప్పేసి ఈ మధ్యలో మనము గత 15 రోజుల క్రితం పేపర్లో చూసాము. ఆ పరిస్థితి మన తాండూరులో రావద్దు అని చెప్పేసి, మన వికారాబాద్ జిల్లాలో రావద్దు అని చెప్పేసి కలెక్టర్ గారు ఆల్ ఎంప్లాయీస్కి హాస్టల్ విజిట్ చేయడం, స్కూల్ విజిట్ చేయడం, వాళ్ళతో భోజనాలు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నవి. ఆ ప్రకారం మేము గత 15 రోజుల నుంచి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని హాస్టల్ తిరుగుతూ ఉన్నాము. అయినా దురదృష్టవశాత్తు ఈరోజు మన తాండూరులోనే ఆ పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. అది కూడా ఎలాంటి ముందు ఇలాంటి ఇష్యూస్ రాకుండా చూడడానికి కఠినంగా వివరించి శుభ్రంగా ఉంచేటట్టు. అనారోగ్యం పాలైన విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని హాస్టల్కు తరలించారు. కాగా అంతలోనే మరో 2-3 గంటల తర్వాత సాయంత్రం 5-6 గంటలకు హాస్టల్ విద్యార్థులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో నిర్వాహకులు హాస్టల్ విద్యార్థులను తిరిగి తాండూరు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి తరలించారు. హాస్టల్ దగ్గర సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఆదేశాల మేరకు తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్ పరిస్థితులను పర్యవేక్షించారు. ఇదే విషయంలో ఫుడ్ పాయిజన్ కు గురైన ఎస్టీ హాస్టల్ విద్యార్థినుల తల్లిదండ్రులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టి ఉన్నటువంటి శ్రద్ధ పిల్లల యొక్క భవిష్యత్తు మీద లేదు. ఇక్కడ అనేక సార్లు కేటీఆర్ గారి ఆదేశానుసారం ప్రతి హాస్టల్కి మేము సందర్శించడానికి వెళ్తే అక్కడ మాకు అడుగున ఆపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ లోపల వాళ్ళు చేసేటువంటి అఘాత్యాలు ఎక్కడ బయట పడతాయి అన్నట్లు వాళ్ళకు ఉంది. దయచేసి వారి యొక్క విఘ్నతకి వదిలిపెడతా ఉన్నాం. కనీసం మన పిల్లలకు పౌష్టికాహారం అందించలేకపోతే ఆ ప్రభుత్వం ఎక్కడిది? కనీసం వాళ్ళు అడ్డగోళ్ళకి హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినాక వాళ్ళు ఎవరు అడగలేదు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చమని. కానీ ఈరోజు ఇక్కడ పిల్లలు ఇంత గానం మొత్తము వారి యొక్క జీవితంతో ఆడుకుంటా ఉన్నారు. దయచేసి ఇలా చేస్తే మాత్రం బాగుండదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మేము మా యొక్క అధ్యక్షుల వారికి తెలియపరిచి ఈ యొక్క ఇష్యూను ఇదే సెషన్లో తప్పకుండా మేము మా యొక్క మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి ఈ యొక్క ఇష్యూని మేము ఈ యొక్క సెషన్లోనే తప్పకుండా లేవనెత్తుతామని తెలియజేస్తూ ఇలాంటి ఒక ఘటన మళ్ళీ అయితే మాత్రం ఊకనే ప్రసక్తే లేదు. తప్పకుండా మేము దీని మీద పోరాడతామని తెలియజేస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున గురుకులాలు
సందర్శన అనే కార్యక్రమం మరి మా పార్టీ అధిష్టానం మేరకు మేము చేపట్టడం జరిగింది. గత వారం రోజుల క్రితం మేమందరం కూడా ప్రతి ఒక్క గురుకులాలను సందర్శిస్తూ ఉంటే మీరెందుకు సందర్శిస్తూ ఉన్నారు, మేము అందరికి పిల్లలకి మంచి చూసుకుంటున్నాం, మేము చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని మేము ఏ స్కూళ్ళకి వెళ్తే అక్కడక్కడ పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని బయటకు నెట్టేసిండ్రు ఆ రోజు. మరి ఈ రోజు ఒక వారం కూడా తిరగలేదు. ఈ రోజు ఇదే పాఠశాలలు ఇదే తాండూరు నియోజకవర్గంలో ఈ రోజు ఇటువంటి సంఘటన జరిగింది. దీనికి మరి ఎవరు బాధ్యత వహిస్తున్నారని ఈరోజు మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్నిసార్లు చెప్పినా కూడా జరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఒక అమ్మాయి చనిపోయింది, ఎన్నో పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతూ ఉన్నది. జరిగినా కూడా ఇంకా సర్దుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా తమాషాలు చూస్తున్నారు. అంటే ఇంకా పిల్లల జీవితాలతోటి చెలగాట మాడాలని చూస్తూ ఉన్నారా? అయితే ఈరోజు హాస్పిటల్కి పంపించిన పిల్లల్ని కూడా కొంతమందిని పంపించిండ్రు, ఇంకా కొంతమందిని ఇక్కడనే చూస్తున్నారు. ఒక అమ్మాయికి అయితే ఇప్పుడున్న ఇక్కడ ప్రాపర్లో ఉన్న అమ్మాయికి అసలు ఆమెకి కిడ్నీ స్టోన్, గ్యాస్ ట్రబుల్ ఆల్రెడీ బిఫోర్ ఉన్న ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇంకా సమస్య జరుగుతూ ఉన్నది. అట్లా చేస్తే ఎట్లా? మేము పేదోళ్ళం ఇట్లా ఇడిచిపోతున్నాం. ఎందుకు వాళ్ళ మీద భరోసా ఉంది, మరేం మంచిగా చూసుకుంటారని ఇడిచిపోతే అట్లా వేస్తారు వాళ్ళు. ఫుడ్ మంచిగా లేదు, అది మంచిగా లేదు, ఏం మంచిగా లేదు. వాళ్ళు తినరా? వాళ్ళు కూడా మంచిగా చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకొచ్చిండా, ఏం ఇవ్వకొచ్చిండు? వాళ్ళకు ఏం తక్కువ అయిందో, తక్కువ అయితే అడిగి తీసుకోవచ్చు కదా. అమ్మాయి ఇది తక్కువ అయింది, ఉప్పు లేవు, నూనె లేవు అని అడిగి తీసుకోవచ్చు కదా. మంచిగా అయినా వేయాలి. మేము మంచిగా ఉంటాం, పిల్లలు మంచిగా ఉంటాం. మాకు కూడా ఇది అవుతుంది, బాధ అవుతుంది. ఇన్ని అక్కడి నుంచి ఊరుకుంటా వచ్చినాం, పట్నం నుంచి. ఇప్పుడు మాకు తెలిస్తే ఏమున్నాయి అది ప్లాస్టర్ గొట్టాలే సాయంత్రం రావాలి తినాలి. మరి అదే మరి అదే ఏం లేదు, జాబ్ లేదు, ఏం లేదు. చిన్న ఇష్యూ పిల్లలకి ఏమైనా ట్రీట్మెంట్ అంటే పిల్లలు చనిపోయిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ చేస్తారా? చూస్తాం సార్. ఇప్పుడు ఆమె కూడా మేము కూడా చూస్తాం సార్. అంటే ఒక పార్టీ వాళ్ళకి ఇడిచి ఒక పార్టీ వాళ్ళకి ఇవ్వద్దని ఏమైనా ఉందా సార్? ఆలోచిస్తున్నా ప్రతి చోట అడుగడుగున్న ఆటంకాలు ఏమిటి సార్? పిల్లల భవిష్యత్తు ఆడుకోవడం ఏమిటి? చట్టం ముందు అందరూ సమానులే అని లీగల్ సర్వీస్ కమిటీ ప్యానెల్ న్యాయవాదులు తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు అన్నారు. 1949 డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా TGWRJC కళాశాలలో విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం గౌరవం, స్వేచ్ఛ, న్యాయం అనే నినాదంతో కార్యక్రమాలను జరుపుకుంటున్నామని తెలిపారు. పౌరులకు 6 హక్కులు ఉన్నాయని, వాటికి భంగం కలిగినప్పుడు న్యాయస్థానం ద్వారా, మానవ హక్కుల కమిషన్ ద్వారా వారి హక్కులను కాపాడుకోవచ్చని న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణం 226 ద్వారా హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చని, లేదా అధికరణం 32 ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించి పరిహారం లేదా న్యాయాన్ని పొందవచ్చునని న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. చట్టం అందరికీ సమానమే అని, దానికి ఎవరు అతీతులు కాదని, విధవారు ధనవంతులు అనే భేదభావం లేకుండా అందరూ సమానమే అని న్యాయవాదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీస్ కమిటీ ప్యానెల్ న్యాయవాదులు జిలానీ, మస్తాన్, వెంకటేశ్వర్లు, అరుణ, లీగల్ సర్వీస్ కమిటీ ప్రతినిధి ప్రేమ్ కుమార్, TGWRJC ప్రిన్సిపాల్ సరస్వతి, వైస్ ప్రిన్సిపాల్ వినయ్ కుమారి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, వహీదా, నరేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 100 ఫ్యామిలీస్ కూడా లేవు. ప్రతి ఫ్యామిలీలో 10th కాగానే కంపల్సరీ పెళ్లి చేసేస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఒక అమ్మాయి కాల్ చేసి, మేడం మా పేరెంట్ యాక్సెప్ట్ అవ్వట్లేడు, నాకు COEలో
సీట్ వచ్చింది, నన్ను ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవడానికి ముందుకు పోనీయటం లేదు, ఏం చేయాలని చెప్పండి మేడం, బాగా కోపడుతున్నాడు, నిర్బంధం లాగానే ఉంది మా ఇంట్లో అని కాల్ చేసినప్పుడు ఇట్లానే అన్ని ప్రొటెక్షన్స్ తీసుకొని అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ పేరెంట్ని బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చి సివైలో జాయిన్ చేసేస్తాం. అది ఎప్పటికైందనుకుంటున్నాం, సెప్టెంబర్ మరియు విద్యార్థులు అందరూ కూడా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఎందుకోసం గ్యాదరింగ్ అయినామో మా అందరికి తెలుసు. చాలామంది నా తోటి న్యాయవాదులు కానీ పోలీస్ సిబ్బంది కానీ చెప్పడం జరిగింది వివరంగా. నేను వాటి జోలికి వెళ్లకుండా మీకు డిఫరెంట్గా చెప్తాను. ఈరోజు హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు, తెలుగులో ఏమంటారు మానవ హక్కులు అనేటివి 1948 డిసెంబర్ 10 రోజున ఐక్యరాజ్య సమితి ఉంటున్నారు. కొన్ని దేశాలన్నీ దాంట్లో మెంబర్ ఉంటారు. డిసెంబర్ 10న మనకు మానవ హక్కులు అనేది ఆమోదించబడిన దినం. కాబట్టి ఆ రోజున మనం ఏం చూస్తున్నామంటే మన యొక్క హక్కుల కోసం ఆ దినాన్ని ఆమోదించాం. కాబట్టి ఈరోజు మనము ఇంటర్నేషనల్ జరుపుకుంటున్నాం. కావున మరియు మన హక్కులు తెలుసు అందరికీ. మనకు 6 హక్కులు ఉన్నాయి తెలుసా? ఇంతకుముందు సార్ చెప్పిండు, ఇంతకుముందు వెంకటేశ్వర సార్ చెప్పిండు, మొన్న పీసీ నాయర్ సార్ చెప్పిండు, కొన్ని హక్కులు చెప్పిండు. ఆ హక్కులు అమలు కాకపోతే ఏం చేయాలి? మనం హక్కులు ఉన్నాయి కదా. అధికరణం 226 మన హక్కులకు భంగం కలిగించిన, మనం హక్కులు ఏవైతే మనకు రక్షించబడకుండా ఏం చేయాలి? మనము హైకోర్టును ఆశ్రయించవచ్చు. 226 అధికరణం ప్రకారం. అక్కడ మనం న్యాయం చేయకపోతే ఏం చేయాలి? మనకి ఇంకా సుప్రీంకోర్టు ఉంటుంది తెలుసా మనకి. అధికరణం 32 ప్రకారం మన సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. వెళ్ళి మన హక్కులు ఏవైతే సాధించగలేమో అక్కడ వెళ్ళి సాధించవచ్చు. అవసరం అంటే పరిహారం కూడా పొందవచ్చు. పరిహారం అంటే డబ్బుల రూపంలో కూడా మనము తీసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా మన హక్కులు, మన విధులు మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి మరి ఈ హాస్టల్లో చాలామంది ఉన్నారు అమ్మాయిలు. బయట చదువుకు ఇక్కడ చదువుకు చాలా డిఫరెంట్ ఉంటుంది. బయట అంటే ఉదయం లేవడం, రెడీ కావడం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని బీసీ సంఘం నాయకులు ముట్టడించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పర్యాద రామకృష్ణ, 4 మండలాల బీసీ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ వేదికగా మరి రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి స్టూడెంట్స్ అందరి విద్యార్థుల యొక్క సమస్యలపైన మేమందరం కూడా తాండూరు లోకల్ నుండి ర్యాలీగా వచ్చి మరి సబ్ కలెక్టర్ గారికి మరి విద్యార్థుల సమస్యల పట్ల వినతి పత్రం అందజేయడం జరిగింది. అందుకు వారు ఈ యొక్క సమస్యలపైన సానుకూలంగా స్పందించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనడం జరిగింది. అదేవిధంగా మరి విద్యార్థులందరూ కూడా మరి పేదరికపు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఈరోజు ప్రభుత్వ కాలేజీలో కాకుండా ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అనేది మరి తొందరగా రిలీజ్ చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని తొందరగా రిలీజ్ చేసి మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మరి వీళ్ళు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా విదేశీ విద్య చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా స్టైఫండ్ అనేది 20 లక్షల రూపాయలు మరి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మరి చాలామంది పేద విద్యార్థులు మరి కళాశాలలో చదువుకుంటూ మరి ఫీజులు కట్టలేక మరి ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలందరూ వారి మీద ఫీజులు కట్టాలి, లేకపోతే పరీక్షలకు అనుమతి ఇవ్వమని చెప్పేసి చాలాసార్లు మనం అందరం కూడా చూస్తున్నాం. అటువంటి పరిస్థితి రాకుండా అదేవిధంగా ఫీజులు కట్టలేని సందర్భంలో విద్యార్థులు మానసిక దేనికి లోనై మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అటువంటి ఏం కాకుండా ముందుగానే మరి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, అవన్నీ కూడా వీలైనంత తొందరగా రిలీజ్ చేసి విద్యార్థుల యొక్క బాసటగా నిలవాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు
అలాగే జాతీయ కార్యవర్గ సభ్యులైన కందుకూరి రాజ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతా కలెక్టర్ ఆర్డీఓల ఆఫీసుల ముందు నిరసన తెలియజేసుకుంటూ మరి దాంట్లో భాగంగా తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి బీసీ స్కాలర్షిప్ విద్యార్థులు కలిసి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మేరకు బీసీ సంక్షేమ సంఘం తాండూరు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి అలాగే స్కాలర్షిప్ల బకాయిల గురించి వెంటనే విడుదల చేయాలని చెప్పి ర్యాలీ తీసి మరి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు వాస్తవంగా కూడా చాలామంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతూ ఉన్నారు. అది ఫీజు రియంబర్స్మెంటు లేదా స్కాలర్షిప్ల పేరు మీద చదువుతూ ఉన్నారు. అంటే చాలామంది విద్యార్థులు ఎవరైతే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతూ ఉన్నారో చాలామంది కూడా మధ్యతరగతి కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబం విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడం కనీసం ఒక 3-4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలే. ఈ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకుంటలేదు. స్కాలర్షిప్ల విషయానికి వస్తే కూడా చాలామంది ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చినా, డిగ్రీ లెవెల్కి వచ్చినా, ఏదొచ్చినా కూడా తర్వాత పీజీ లెవెల్కి పోయినా ఎక్కడ పోయినా కూడా స్కాలర్షిప్ బకాయిలు కూడా విడుదల చేస్తలేరు, సకాలంలో విడుదల చేస్తలేరు. చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ల పైన ఆధారపడి మాత్రమే వాళ్ళు చదువును కొనసాగిస్తున్నారు. కాబట్టి చాలామంది విద్యార్థులకు చదువు కొనసాగించడానికి ఇబ్బంది అవుతున్నది, పేరెంట్స్ కూడా ఇబ్బంది అవుతున్నది. విద్యా సంస్థలు కూడా నడిచే పరిస్థితి లేదు, లెక్చరర్లకు జీతాలు దక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే విద్యారంగం పైన దృష్టి పెట్టి ఫస్ట్ మొట్టమొదటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో వాటిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుమారు 4,000 కోట్ల బకాయిలు ఏవైతే రియంబర్స్మెంట్ సంబంధించి స్కాలర్షిప్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలి. ఎందుకంటే మిగతా సంక్షేమ పథకాలకు పెడుతున్నా కూడా విద్య అనే దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపటి భవిష్యత్ నిర్మాతలు, రేపటి భవిష్యత్ తెలంగాణ నిర్మాతలు విద్యార్థులే. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించి వాళ్ళ యొక్క ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వాటిని వెంటనే విడుదల చేస్తే వాళ్ళు చదువుపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. చాలామంది పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే చాలామంది కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను చాలా ప్రాధాన్యమైన సమస్యగా ప్రభుత్వం తీసుకోవాలి. బీసీ సంక్షేమ సంఘం తాండూరు తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులైన ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ మరియు ఆర్డీ ఆఫీసుల ముట్టడిలో భాగంగా ఈరోజు తాండూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేయడం జరిగింది. విద్యార్థులతో పాటు ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఈ ప్రభుత్వం అలాంటి తప్పు చేయకుండా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ పైన, స్కాలర్షిప్ల పైన ఆధారపడి చాలామంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే విద్యార్థులు కాలేజీ యొక్క ఫీజు చెల్లించే అవకాశం ఉండదు. దాంతోపాటు అక్కడున్న కాలేజీ యొక్క అధ్యాపకులకు, ఇటు విద్యార్థులకు కూడా సమస్యలు అధికంగా అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. యాలల మండలం దేవనూరు మాజీ ఎంపీటీసీ వెంకటయ్య గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం యాలల మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలతో పాటు గోరెపల్లి గ్రామస్తులు తెలుగుదేశం పార్టీలో భారీ సంఖ్యలో చేరారు. తెలుగుదేశం నాయకులు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే బక్కా నరసింహ, చెవెళ్ల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వెంకటయ్య గౌడ్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవానికి తెస్తామని, తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. మీ అందరి అనుమతితోనే వేస్తున్నా, ఓకేనా? రవీంద్ర భాయ్ రండి రండి చేసుకో, ఒక్కొక్కరు చేసుకో. అరే నువ్వు పెద్దోడయ్యి మేము గెలిచినాం దేవనూరు గోరేపల్లితోని. ఫస్ట్ అందుకే మీతోనే మళ్ళీ ముందుకు రాజకీయం పోవాలనే ఉద్దేశంతో ఎంతో కొంతగా నా శాశక్తుల కృషితోని ఇక్కడ నేను అక్కడనే చేయొచ్చు, దేవనూరులో గోరేపల్లి చేయొచ్చు. కాకపోతే మనం తెలవాలి, ఒక మళ్ళీ పార్టీలో కలిసినట్లనే ఉద్దేశంతో
మళ్ళా హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది. మీరు అందరూ సహకరించినట్లయితే అన్న చెప్పినట్లు పెద్దలు చెప్పినట్లు ఏమున్నది మనకు 100 రూపాయలు కానీ వెనుక ఫోన్ నంబర్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం 5 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకోగలుగుతాం అని మీకు అందరు చెప్పి నేను ఈ పార్టీలో చేరుతున్నానని నాకు ధన్యవాదాలు. ఎక్కడ ఉంటాడో పొద్దుగాలు ఎక్కడ ఊతాడో, ఎప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఒక దాంట్లో, ఎమ్మెల్యే కాకుండా ఒక దాంట్లో ఇట్లా అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఎందుకు తెలంగాణలో బలహీనమైపోయింది అంటే కష్టకాలంలో కూడా 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత 18లో 2 గెలిచారు ఖమ్మంలో. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసిందంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే మీ పనులు కావు, అందుకొరకు మీరు ఇక్కడ రావాలి అనే ప్రెషర్ పెట్టే వరకల్లా ప్రతి ఒక్కడు కూడా ఈ ఊర్లో నేను వేరే పార్టీ మారితే అధికార పార్టీలో నన్ను ఒక్కడు ఎంబడి ఉన్న వాళ్ళకి పని చేయకపోతే వాళ్ళు కూడా నన్ను ఇచ్చిపెట్టిపోతారనే భయంతో ప్రతి ఒక్కడు అందులో పోయింది. కానీ పాతకాలంలో ఎక్కువందంటే ప్రతిపక్షాన్ని కూడా గౌరవించే విధానం ఉంది. ఇప్పుడు ఏమైందంటే రోజు ఇదే విధంగా పార్టీలు మారుకుంటా, ఇప్పుడు సోదరుడు చెప్పిండు మనం డబ్బులు ఇచ్చే విధానం కూడా ఎట్లయిందంటే మేము రాజకీయ నాయకులం జడగొట్టిందే. అందుకు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఒక దొర ఆయన 52 రోజులు జైల్లో పెట్టి, ఆయన జైల్లో పెడితే మొత్తం ప్రపంచ దేశాలే బాధపడ్డాయి. ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాం. ఇకపోతే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసినాం, మీకు అందరికీ తెలుసు. యాలాల్ మండల్లో చంద్రబాబు నాయుడు చేసిన బస్సు ఓపెనింగు, ఆ బస్ స్టాప్ అక్కడ చూస్తే నాకు ఒక విచిత్రం అనిపించింది. ఇంత మారుమూల గ్రామంలో బాబు గారు అప్పుడే ముందు జాగ్రత్తతో అక్కడ బస్ స్టాండ్ను ఓపెన్ చేయడం జరిగింది. మరి అది ఇలా ఏమైందంటే చెట్లు మురిసిపోయినాయి అక్కడ. అంటే బస్సులు తిప్పే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర, ఏమి చేయడానికి లేదు. ఏదో మాయమాట చెప్పి అన్ని చేశారు తప్ప గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు చేసిన ఒక పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలి, పేదవాడు గుడ్డలు కట్టుకోవాలి, పేదవాడు కట్టుకుని తినాలని ఒక సంకల్పం. కానీ పేర్లు చెప్పటం, ఎన్నికలు రాగానే జేబులకి వెళ్ళి తీయాలి, పంచి పెట్టాలి, ఓట్లు అడగాలి, ఇంతే తప్ప మళ్ళీ తర్వాత వచ్చి మనం పట్టించుకునే నాదుడే లేకుండా అది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అన్న అన్ని విషయాలను చెప్తాడు. మనం ఇప్పటి నుంచి గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకొని మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగిరేసి పేదవాడికి అండగా ఉండే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పి మళ్ళీ నిరూపించుకోవడానికి ముందుకు జరగడానికి మరి అన్నగారి ఆశీస్సులతో మనం ఖచ్చితంగా గట్టిగా ముందుకెళ్దాం. మరి ఈ మండలంలో వెంకన్న గారికి కూడా అత్యంత ఇంపార్టెంట్ పదవినిచ్చి కూడా మేము ఈ సభ్యత నమోదు అయిపోయిన తర్వాత చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక 2 నిమిషాలు మా సోదరుడు రాఘవల్ గారు మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాం. సేవ చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా పార్టీ స్థాపించినప్పుడు కూడా ఆయన ఎన్టీ రామారావు గారి ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ పెట్టింది. ఈనాడు ఈ మధ్యలో వచ్చిన పార్టీలు కానీ ఎందుకు వచ్చినాయో వాళ్ళందరూ మీరు ఆలోచించుకోండి, వాళ్ళు ఏం చేసిరో మీకు తెలుసు. కాబట్టి మీ అందరు ఇప్పటి నుంచి కూడా ఉత్తేజులై తెలుగుదేశాన్ని మళ్ళీ పార్టీని నిలబెడదామన్న ఉద్దేశంతో సంకల్పం తీసుకొని మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా పేరున నమస్కారం. కాబట్టి నేను ఇంతకన్నా ఏం లేదు, మీ అందరూ కూడా సభ్యత్వం చేసుకొని సభ్యత్వం తెలుగుదేశం ఇచ్చే 5 అంశాలను మీరు వృద్ధి పొందండి. మీ పిల్లలు చదువుకోవడానికి విదేశాలకు కానీ ఎక్కడ కానీ వెళ్ళాలన్నా ఆర్థిక సాయం చేస్తుంది పార్టీ. అలాగే కార్యకర్త ఇప్పటివరకు వెంకటేశ్వర చెప్పిండు, ఇట్లా చదువు కోసం ఇస్తుంది. అట్లనే ఉపాధి ఏమైనా అవసరం లేని దగ్గర రోడ్డెందుకు అనే వార్త సిటీ కేబుల్లో నవంబర్ 22న ప్రసారం చేయడం జరిగింది. కౌన్సిలర్ విజయరంగారావు తన కళాశాల చుట్టూ రోడ్డు వేసుకొని అవసరం ఉన్న మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర రోడ్డు వేయలేదని బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త సిటీ కేబుల్లో ప్రసారం చేయడం జరిగింది. దీంతో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా చొరవతో డిసెంబర్ 9 సోమవారం రాత్రి సీసీ రోడ్డు వేశారు. ఈ సందర్భంగా మాజీ బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. 28వ వార్డు తాండూరు మున్సిపాలిటీ మున్సిపల్ మేజిస్ట్రేట్ నివాసం ముందు నిన్న రాత్రి మున్సిపల్ అధికారులు
రోడ్ వేయించడం జరిగింది. రోడ్ వేయించినందుకు ముందుగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, తాండూరు మున్సిపల్ చైర్మన్ సప్నా పర్వల్ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ వార్డు ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఏదైతే ఆ రోడ్డు వేసే సమయంలో కాంట్రాక్టర్కు వార్డ్ కౌన్సిలర్ అయిన విజయదేవి గారు ఫోన్ చేసి భయపెట్టించడం జరిగింది. నువ్వు ఎలా రోడ్ వేస్తావు, నీకేం హక్కు ఉంది నా ఏరియాలో వచ్చి రోడ్ వేయనికని. నేను ఆన్లైన్ టెండర్లో తీసుకున్నాడు. టెండర్ ద్వారా అనే రోడ్ వేయడం జరిగింది. అభివృద్ధి చేయాలని అధికారులు కానీ, ఎమ్మెల్యే కానీ, చైర్మన్ కానీ ముందుకొచ్చి అది ముఖ్యమైన తాండూరు నడిబొడ్డున ఉన్నది కాబట్టి ఆ రోడ్ అవసరమని గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కానివ్వండి, చైర్మన్ అధికారులు స్పందించి రోడ్ వేస్తుంటే ఈ కౌన్సిలర్కు రోడ్డు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం లేదు ఆమెకు. ఆమె 4 సంవత్సరాల 11 నెలలు అయింది. వాళ్ళు ఏం అభివృద్ధి చేసిందని నేను అడుగుతున్నాను. కేవలం అభివృద్ధి చేసింది 2 రోడ్లు వేసుకుందాను. ఒక రోడ్ అయితే అవసరం లేని రోడ్డు, ఒక రోడ్ అయితే యూజ్ అవుతుంది, హాస్పిటల్ ఉన్నది కాబట్టి. ఆమె ప్రాపర్టీ చుట్టూ రోడ్ వేసుకుంది. ఇది ఎంతవరకు కట్టు? తాండూరులో ఉన్న 28 ప్రజలు గమనించగలరు. రాబోయే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఇలాంటి కౌన్సిలర్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తాండూరు చరిత్రలో ఏ ఒక్క కౌన్సిలర్ కూడా, చాలామంది నాకు తెలిసినప్పటి నుంచి చాలామంది కౌన్సిలర్లను చూసినాను, అన్ని పార్టీ కౌన్సిలర్లను చూసినాను. ఏ కౌన్సిలర్ కూడా తన స్వార్థం కోసం తన ఇంటి చుట్టూ, తన ప్రాపర్టీ చుట్టూ రోడ్ వేసుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే వేసుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేకి ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ కౌన్సిలర్ కూడా బుద్ధి చెప్తారని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 28వ ప్రజలు గ్రహించండి, గుర్తుపట్టండి. ఒకసారి మీరు బీఆర్ఎస్ నుంచి గెలిపించిన కౌన్సిలర్ విజయదేవి గారు ఆమె కళాశాల పక్కల రోడ్లు వేసుకుంటుంది. జనాలని ఉన్న రోడ్లు ఏమంటే జనాలే తిరగరు. ఇక్కడ కుంటల పాత కుంటల ఆమె కాలేజీ ఇంకా 2 ఇండ్లు ఉన్నాయి. ఆ 2 ఇండ్ల కోసం రోడ్ వేసుకుంటున్నారు. అంటే ఈ బీఆర్ఎస్, ఈ కాంగ్రెస్ కౌన్సిలరు ఒకసారి మీరు ప్రజలు గ్రహించండి, నిలదీయండి. గలీలోకి వస్తే ఆమె గెలిపించినందుకోసం ప్రజాసేవ చేయడానికే గెలిపించినాం కదా. ఆమె కాలేజ్ పక్కన రోడ్ వేసుకుంటారు. చూడండి, ఇదంతా పాతకుంటా ఉన్నది. ఫ్యూచర్లో పార్క్ అయ్యే ఉన్నది. దీనికి ఫ్యూచర్లో పార్క్ అయినప్పుడు పార్క్ వేస్తారు రోడ్డు. అది విడిచిపెట్టి ఆమె కళాశాల కోసం, ఆమె కాలేజ్ కోసమే ఈ పదవిని అది పెట్టుకొని ఈ రోడ్ వేయించుకుంటున్నది. అక్కడ ఏదైతే తాండూరు నడివొద్దున కోర్టు పక్కన మున్సిపల్ మెజిస్ట్రేట్ మేడం ఉండే నివాసం ఇంటి పక్కన రోడ్ వేయమంటే ఆ రోడ్ వేస్తే చచ్చిపోతుందంట. అడ్డంగా వండుకుంటా అని చెప్తున్నదంట. చైర్మన్ ఏమో దాన్ని శాంక్షన్ చేసింది. చైర్మన్ ఏమో అడిగితే నేను చెప్పినా కౌన్సిలర్ ఏమో వద్దని చెప్తుంది. ఆ రోడ్ వేస్తుంటే నేను ఎమ్మెల్యే గారికి చెప్పి నేను ఆపిపించిందంట. మాకు తెలిసిన సమాచారం ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ రోడ్ ఏదైనా ఆపిపించిందంట. అయ్యా ఎమ్మెల్యే గారు మీరైనా గుర్తుపెట్టండి, తాండూరు నియోజకవర్గానికి బీవీఐపీ ఆమె మేజిస్ట్రేట్ గారు నివాసం ఉండే ఏరియాకు రోడ్ లేదు. కేవలం ఆమె కళాశాలకు రావడానికి కానీ ఇక్కడ ఉన్న 2 ఇండ్లు ఉన్నాయి. మీరు వెళ్ళి వచ్చి ముందుకు 2 ఇండ్ల కోసం చుట్టుపక్కల రోడ్ వేసుకుంటుంది. అక్కడ 2 నర్సింగ్ హోమ్లు ఉన్నాయి, 2 ఆర్ఎంపీ డాక్టర్లు, పెద్ద డాక్టర్స్ ఉన్నారు. అక్కడ 24 గంటల రద్దీ ఉండే ఏరియా, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వచ్చే ఏరియా అంతా అక్కడ వెళ్ళి తిరిగేవాళ్ళు. ఆ రోడ్ నిడిచిపెట్టి అసలు రోడే అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలి, కానీ ఇంత తొందరగా ఇక్కడ రోడ్ వేసుకునే అవసరం లేదు. కానీ కేవలం ఆమె ఇంకో నెల అయితే దిగిపోతుంది కాబట్టి ఉద్దేశంతో నేను ఉన్నప్పుడు ఏం చేస్తున్నా అంటే నాకు కాలేజ్ చుట్టుముట్టు రోడ్ వేసుకున్నాను చెప్పుకోవడానికి మాత్రమే రోడ్ వేసుకుంటుంది. ప్రజలు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. గౌరవ తాండూరు ఎమ్మెల్యే గారు కూడా మొన్ననే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే రోడ్ అవసరమో, ఎక్కడైతే అభివృద్ధి అవసరమో, ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నదో రోడ్డు ఆ ఏరియాలో రోడ్ వేయమని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న 28వ వార్డు కౌన్సిలర్ విజయదేవి గారు మాత్రం కళాశాల, ఆమె కళాశాల ప్లస్ ఇంకా 2 ఇండ్లు ఉన్నాయి. మీరు వెళ్ళి చూడవచ్చు, 2 ఇండ్లు ఉన్నాయి. ఆ 2కే రోడ్లు వేస్తుంది. అయ్యా ఎమ్మెల్యే గారు, మీ కౌన్సిలర్ మీ పార్టీలో చేరింది ఆమె, దయచేసి ఆమె పెద్ద చదువుకున్నది, ఆమె లెక్చరర్గా పనిచేసింది, ప్రిన్సిపల్గా కూడా రిటైర్ అయింది. ఆమె కాలేజ్ పక్కన ఆపి అక్కడ ప్రజలకు ఉపయోగపడే ఏరియాల ఏపీయాల్సిందిగా మీరైనా ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable